హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 7. ఈ 7 క్లాస్లో మనము టైలరింగ్ టూల్స్లో టైలరింగ్ బిజినెస్ టిప్స్ గురించి చాలా విషయాలైతే తెలుసుకుందాం. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. మనం కొత్తగా టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. అంటే మనల్ని ఒక పరీక్షా కాలం అన్నట్టు పరీక్షించడానికి ఒక బ్లౌజ్ ఇచ్చి చూద్దాము, సెట్ అవుతుందా కాదా అని చెప్పేసి వస్తారు. ఆ టైంలో మనం ఏమంటే చిరాగ్గా వాళ్ళతో ఏ విధంగా అయితే ఆ విధంగా మాట్లాడకుండా కొద్దిగా సౌమ్యంగా, కొద్దిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఒకసారి వచ్చే కస్టమర్‌ని మళ్ళీ మనం విడిచిపెట్టకూడదు. మన వైపుకి ఆ కస్టమర్‌ని తిప్పుకోవాలి. ఏ విధంగా తిప్పుకోవాలనేది మనం వీడియోలో అయితే చూద్దాం. మాటలతోనే కొద్దిగా ఫ్రెండ్లీగా, కొద్దిగా క్లోజ్‌గా ఈ మెజర్‌మెంట్ కాకపోతే ఇంకొక మెజర్‌మెంట్, ఆ మెజర్‌మెంట్ కాకపోతే ఇంకొక మెజర్‌మెంట్. మన పద్ధతిలో 3 మెజర్‌మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ ఒక పద్ధతి సెట్ కాకపోతే ఇంకొక పద్ధతిలో ట్రై చేసి చూస్తాను. మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది. కొద్దిగా ఓపిక పట్టండి అని చెప్పేసి కొన్ని విషయాలు మనము మాట్లాడుకోవాలి. వీడియోలో ఎలాంటి టిప్స్ పాటించాలో చెప్తాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్ మోడ్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. చాలామంది బ్లౌజెస్ వేస్తారు, మనం స్టిచ్ చేస్తాము, వాళ్ళు వేసుకుంటారు, కరెక్ట్గా కుదరలేదు అంటారు. అలాంటప్పుడు ఏమంటే వాళ్ళ బ్లౌజ్లో రాంగ్ ఉందా లేదా కనిపెట్టండి. లేదు అంటే మీరు కుట్టడంలో కానీ కటింగ్లో కానీ రాంగ్ చేశారా చూసుకోండి. అలాంటివి చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా, కంగారు అవ్వకుండా కరెక్ట్గా ఒక స్టెప్ అయితే తీసుకోవాలి. వాళ్ళకే చెప్పాలి మీరు ఇచ్చే బ్లౌజే రాంగు, కాదంటే నేను టేప్తో కొలిసి చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ వెడల్పు ఎంత ఉంది, ఈ బ్లౌజ్ ఎంత ఉంది, పొడవుల్లో ఎంత ఉంది, హ్యాండ్లో కానీ ప్రతి ఒక్కటి కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు శాంతంగా రిప్లై ఇవ్వండి. ఎందుకంటే లేదండి మీరు ఇచ్చే బ్లౌజ్ కరెక్ట్ లేదు, నాకు మళ్ళీ అనొద్దు అది ఇది అనేసి మనము కొద్దిగా చికాకుగా అనకూడదనమాట. కొద్దిగా కూల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు బిజినెస్ అంటేనే మనకు అర్థమయ్యేటట్టు మనం మాట్లాడడం కాదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం మాట్లాడాలి. సరేనా? వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ విధంగా మీరు చూడండి. లేదంటే వాళ్ళు ఇచ్చే బ్లౌజు మనకి ఫస్ట్ కస్టమర్ ఇవ్వడానికి బ్లౌజెస్ ఇవ్వడానికే వస్తారు, అప్పుడే మీరు బ్లౌజ్ చెక్ చేయాలి. అది ఒకటి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ కస్టమర్ మనకు బ్లౌజ్ ఇచ్చేటప్పుడే మనం చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా బ్లౌజ్ ఉందా లేదని మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనకు కొద్దిగా బ్లౌజ్లో సర్వీస్ ఉండేటప్పుడు అర్థమైపోతుంది. అలా అర్థమయ్యేటప్పుడు అప్పుడే ఆ కస్టమర్కి అడగాలి, మీ హైట్కి ఈ బ్లౌజ్ హైట్ సరిపోతుందా అనేసి ఒకసారి మీకు డౌట్ ఉందనుకోండి ముందే అడిగేసేయండి. లేదు సేమ్ హైట్ ఉందంటే ఉండని, లేదు అంటే కొద్దిగా పెంచండి, పెంచితే బాగుంటుందా అది ఇది అని మన సలహాలు అయితే అడుగుతారు వాళ్ళు. మనం సలహాలు ఇచ్చేసి ఆ విధంగా కూడా మనము దాన్ని కొద్దిగా రీమేక్ చేసి మనమైతే మార్చి కుడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఇంత హైట్గా ఉన్నారు, ఇంత లావుగా ఉన్నారు, ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి ఎంత ఉంది, ఇది సరిపోదండి, ఇది అదండి, మీకు ఒక 1 ఇయర్ ఇలా వేసుకుంటానికి ఇది ఇంకా షార్ట్ అయిపోతుంది బ్లౌజు, మీకు ఇది సెట్ కాదు, దీనికంటే కొద్దిగా పొడవు పెంచుకోండి, ఇంకా 2-3 ఇయర్స్ బాగా వస్తుంది, లేదంటే ఇంకొకటి మీరైతే ఈ విధంగా వాళ్ళని చెప్పొచ్చు. చెప్తే ఇంకా అక్కడ మనకి గుడ్ విల్ అయితే ఉంటుంది. ఓహో మనకి పాత బ్లౌజులు కరెక్ట్గా లేకపోయినా ఈమె ఇంకా మంచిగా కుట్టాలి అనుకుంటుంది కాబట్టి ఈమెకు బాగా సర్వీస్ ఉంది అనేసి. అదే నెక్స్ట్ రౌండ్ కానీ, బ్యాక్ సైడ్ రౌండ్స్ కానీ, హ్యాండ్స్ సమయానికి నా దగ్గర కస్టమర్స్ వచ్చారనుకోండి, తక్కువ ఏజ్లోనే ఉంటారు. వాళ్ళు తక్కువ ఏజ్లోనే ఉండి వాళ్ళు ఏం చేస్తారు అంటే హ్యాండ్స్ చాలా పొడుగ్గా పెట్టుకుంటారనమాట. ఒక కస్టమర్ వచ్చేసి చాలా పొడుగ్గా ఉంది. అయితే నేను చెప్పాను, మీరు తక్కువ ఏజే కదా, ఏం అమ్మమ్మ ఏజా నానమ్మ ఏజా, అంత ఏజ్ ఉన్న వాళ్ళగా ఎంత హ్యాండ్ పొడవు పెట్టుకున్నారో అంత పొడవు లేదు, పెడితే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోండి, లేదంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టండి, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను సజెస్ట్ చేశాను. అలానే మీ హైట్కి కొద్దిగా బ్లౌజ్ పొడవు పెంచండి, అలానే రౌండ్ కొద్దిగా పెంచండి. మీరు ఎంత పెద్ద పట్టు చీర కట్టినా సరే, 10,000 పట్టు చీర కట్టినా సరే బ్లౌజ్ కరెక్ట్గా లేకుంటే, ఒక ముసలమ్మలాగా బ్లౌజ్ కుట్టుకుంటే అది లుక్ అనేది రాదు, విలువ అనేది ఉండదు. కాబట్టి మీకు తగ్గట్టుగా, మీ శారీకి తగ్గట్టుగా మీ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అనేది వేరే చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను సజెస్ట్ చేశాను. ఆమె ఆ విధంగా సరేనండి అంత సజెస్ట్ చేస్తే ఆమె మన వైపు అయితే మన మాటని ఆమె ఫాలో అవ్వడం అయితే అవుతుందన్నమాట.
బ్లౌజ్ పొడవు పెట్టాము, రౌండ్ పెట్టాము, హ్యాండ్స్ తగ్గించాము. ఆ బ్లౌజ్ వేసుకుంటే ప్రతి ఒక్కరు ఎక్కడ కుట్టించారు, డిఫరెంట్గా వేసుకుంటారు, ఇన్ని రోజులలో ఒకలాగా ఉన్నాయి, ఇప్పుడు మీ బ్లౌజులు ఒకలాగా ఉన్నాయి, చాలా అందంగా ఉంది, ఈ బ్లౌజులు వేసుకుంటే మీరు చాలా బాగున్నారు అని చెప్పేసి ఆమెకు అడగడం మొదలుపెట్టారు అందరూ. వాళ్ళ ఫ్రెండ్స్ తను వాకింగ్కి వెళ్ళేటప్పుడు అడగడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టాక ఆమె మనల్ని కనెక్ట్ అయిపోయి మనం చెప్పేదాన్ని ఆమె ఫాలో అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు మన బయట కస్టమర్ వస్తారు కదా, వాళ్ళని మనం ఫాలో అవ్వకూడదు. వాళ్ళు ఏం చెప్తారు, ఇది అది పెట్టాలి, ఇది పెట్టాలి. ఒక సిల్క్ శారీ తెస్తారు, సిల్క్ శారీ ఇలాంటివి తెచ్చి నాకు ఎల్బో హ్యాండ్స్ అయితే కుట్టండి ఈ శారీకి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ మాట మనం వినాలి అనేటట్టు మనకు చెప్తారనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, సిల్క్ శారీ డైలీ వేర్ శారీ కాబట్టి డైలీ వేర్ శారీకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఏమీ బాగోదు, హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకోండి. మనం ఎల్బో హ్యాండ్స్ కుట్టించామంటే శారీ కొద్దిగా లుక్గా ఉంది, కొద్దిగా అందంగా ఉంది అంటే దానికి ఎల్బో హ్యాండ్స్ అయితే బాగుంటుంది. కానీ డైలీ వేర్ శారీకి ఏం బాగుంటుంది, ఎల్బో హ్యాండ్స్ అది బాగోదండి అని చెప్పేసి వాళ్ళ మాటని ఆ విధంగా అంటే అంత బాగోదు, ఒకవేళ కుట్టామంటే కుట్టేస్తాను మీ ఇష్టమే అని చెప్పేసి మనం ఈ విధంగా చెప్పాలి. చెప్పేటప్పుడు వాళ్ళు టక్కున ఒక స్టెప్ కిందకు దిగుతారు, నిజమేనా అని ఆలోచిస్తే మన మాటే కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే మీరు చెప్పినట్టే చేయండి అంటారు. నెక్స్ట్ టైం మనకు అడగరు, ప్రతి శారీ తెచ్చేస్తారు. ఇలాంటి సజెస్ట్ మనం చేసామంటే, ఎవరికైనా సజెషన్స్ మనం ఇచ్చామంటే, శారీ బ్లౌజు తెచ్చేసి దీనికి ప్యాచ్ వర్క్ కావాలి, ఈ శారీకి ఎంత కాస్ట్లో అనేది కాస్ట్తో నాకు సంబంధం లేదు, ఈ శారీకి ఏ టైప్ ఆఫ్ వర్క్ పెట్టాలి, ఎలా కుట్టాలి, ఎల్బో హ్యాండ్స్ బాగుంటుందా, హాఫ్ హ్యాండ్స్ బాగుంటుందా, మోడల్ పెట్టాలా, ప్లెయిన్ పెట్టాలా అనేసి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి అని ఆ కస్టమర్ మనల్నే ఫాలో అయిపోతూ ఉంటుందన్నమాట. తను మళ్ళీ ఇంకేం చెప్పదు, డిజైన్ కూడా చిన్న డిజైన్ అయితే కావాలి, ఏదైతే సెట్ అవుతుందో అదే మీరు పెట్టండి అని చెప్పేసి మన ఇష్టంతోనే తను ఫాలో అయిపోతుంటారు. కాబట్టి కస్టమర్స్ని ఆ విధంగా మన వైపుకి అయితే తిప్పుకోవాలి. అయితే చాలామంది 99% అయితే ఆ విధంగా ఉంటారు, 1% అయితే తేడా ఉండరని ఏమి నేను చెప్పను. బిజినెస్లో అందరూ మన వైపే ఉండిపోతారు, మనం చెప్పే మాట వింటారు అనేది అయితే నేను ఎక్కువ 1% అయితే నేనైతే హామీ అయితే ఇవ్వనమాట. కాబట్టి 1% అలా ఇలా ఉంటారు. మన బిజినెస్ సంపూర్ణంగా 99% కరెక్ట్గా జరుగుతుంది, 1% తేడా వస్తుందంటే దాన్ని సర్దుకెళ్ళిపోవడమే, సరేనా. దాన్ని ఒక స్టెప్ మనం దిగిపోయి వాళ్ళ మాటని మనం ఫాలో అయిపోవాలి అనమాట. అక్కడ కూడా మన మాటే జరగాలి అనేది అనుకోకూడదు. అయితే ఈ విధంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు బిజినెస్ చేయాలి అనుకుంటే నేను ఈ విధంగా సజెస్ట్ చేస్తున్నాను. కొన్ని టిప్స్ అయితే చెప్పాను కదా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటికి కూడా నేను ఇంకొక వీడియో చేసి ఇంకా మంచి టిప్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.